నాకు నేను చేసిన హీరోల్లో నాకు 'శ్రీకాంత్' గారు ఎంత ఇష్టమో, 'వడ్డే నవీన్' గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా? చెప్పి నవ్వుకున్నాడండి. అంత అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడాయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో, ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్‌లో ఉంది. త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్. అవును. నేను మొన్న చూసాను సార్. నాకు తెలియలేదు. మొన్న ఈ మధ్య పేపర్‌లో దేంట్లో చూసా అది. కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకిని. అండ్ 'వడ్డే నవీన్' గారి విషయం పక్కన పెడితే, ఆ సమయంలోనో లేకుంటే అంతకు ముందో తర్వాతో నాకు అంత ఐడియా లేదు సార్. హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సొచ్చింది. ఆల్రెడీ అంతా ఫిక్స్ అయింది. లాస్ట్‌కి వచ్చేలేకే హీరోకి, నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా? ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి. అది వేరే కథ అండి అది. ఓకే. తరుణ్ గారితో అనుకున్నామంటది. తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గరికి నవీన్ గారిది వేరే కథ అండి. ఓకే. ఆ స్క్రిప్ట్ వేరండి. ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారు ఓకే అనుకున్నారు. వాళ్ళ అమ్మగారంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే నువ్వే కావాలి సినిమా హిట్ అయిన వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడామండి. ఓకే. అప్పుడేదో ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే అలాగా వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది కదా సార్. అవును. సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా